ఉన్నాడు అని ఎట్లా తెలుసుకోవాలి? అనుభవించాలండి. గాలి అంటే దేవుడి పేరు చెప్పిన వ్యాపారాలు చేసే వాళ్ళు లేరా? చెప్పులు ఏసీ రూమ్లో పెట్టి అమ్ముతున్నాడండి. భగవంతుడిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. మనం అమ్ముకునే వాళ్ళం కాదండి, అమ్ముకునే వాళ్ళం. ఏంది పరమాత్మ అంటే? దాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థామధర్మస్య తదాత్మానం సుజామ్యహం అన్నాడు భగవద్గీత. ధర్మం నశించినప్పుడల్లా నేను పుడతానన్నాడు. కాబట్టి నుంచి ఆత్మ బయటికి వచ్చిన తర్వాత అది ఎటు వెళ్తుంది? దాన్ని మీరు అన్నారు కదా, ఆత్మ దాని విధి విధానాలు ఏంటి తర్వాత? ఇక ఇప్పుడు వైష్ణవ పద్ధతికి వెళ్ళినప్పుడు వాళ్ళు 12 స్టేజ్లో భగవంతుడు వైకుంఠానికి వెళ్తుంది. వాళ్ళు ఇంతమందికి చాలా మందికి అన్యాయం చేస్తూ జరుగుతుంది కదా, ఎన్నో జరుగుతున్నాయి ప్రమాదాలు, సరైన ఘోరాలు. సంబంధం పెట్టుకోకూడదు. ఎన్నో ఘోరాలు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, వీటన్నిటిని కాపాడచ్చు కదా. అంత తిరుమల విషయంలో, లడ్డు విషయంలో చాలా డిస్కస్ జరుగుతున్నాయి. చూసేవాడు ఉన్నాడు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. ఇవాళ మనం కొన్ని విషయాలపై మాట్లాడుకుందాం. దేవుడు ఉన్నాడా లేడా అనే అంశంపై మాట్లాడుకుందాం. ఆ అంశంపై మాట్లాడుకోవడానికి ఇక్కడ మనతో పాటు యోగేష్ ప్రభు గారు ఉన్నారు. వారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అసలు ఈ దేవుడు ఉన్నాడా? కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎక్కువ శాతం నమ్ముతారు, తక్కువ శాతం నమ్మరు. భగవంతుడు ఉన్నాడండి. ఉన్నాడు కాబట్టి సృష్టి నడుస్తుందండి. మీరు సినిమా చూస్తున్నారు, దాని మీద మంచి సినిమా ఆడవచ్చు, చెడు సినిమా ఆడవచ్చు. సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ ఎప్పుడు తెల్లగానే ఉంటుందండి. మన జీవితంలో కూడా అంతే అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో బతికే వాళ్ళం అనమాట. ఇప్పుడు మీరు ఎంత రికార్డ్ చేస్తున్నారు అంటే దీని వెనకాల ఒక కెమెరామెన్ ఉన్నాడండి. వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మనం దాంట్లో రికార్డ్ అవుతున్నాం. అటువంటి భారతీయులు ఏంటంటే విశ్వాసంతో బతికే వాళ్ళు అనమాట. పరిపూర్ణమైన విశ్వాసం. ప్రహ్లాదుని అడిగాడు, దేవుడు ఇంట్లో ఉన్నాడా అని. స్తంభంలో ఉన్నాడు అని నిరూపించాడు భగవంతుడు. నరసింహస్వామి అవతారం ఎత్తాడు అనమాట. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, విశ్వాసం కావాలి. ఏదైనా భారతీయులు ఆలయంలో భగవంతుడికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అనమాట. దానికి చాలా శాస్త్రం ఉంది. ఒక ఆలయం కట్టాలంటే పూర్వంలో వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేశారండి. వందల్లో సంవత్సరాలు, ఒక తరం కాదు, 2వ తరం 3వ తరం కట్టిన ఆలయాలు కూడా ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా అందరూ కూడా భగవంతుడి పైన పరిపూర్ణమైన విశ్వాసంతో బతికే వాళ్ళే భారతీయులండి. ఓకే, ఆధారం ఏంటండి? ఆధారం పూలమాలకు ఆధారం ఏంటండి? పూలమాల ఎప్పుడు రకరకాల పూలు ఉంటాయండి, పూలే కనిపిస్తుంటాయి. ఆధారం దారం ఆధారం అండి. అదే మనిషికి కూడా ఆధారం భగవంతుడు ఆధారం అండి. భగవంతుడు మనలో ఉన్నాడనమాట. తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంట. భగవంతుడు దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. అరే వరే, మనిషిగా పుట్టించాను, ఏమి కోరుకోవాలి అది కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అడవిలో కూర్చున్నాడంట. మన వాళ్ళు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట. అక్కడ కూడా వద్దని చెప్పి సముద్రంలో కూర్చున్నాడంట. అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట. అప్పుడు భగవంతుడు ఆలోచించారంట, ఎక్కడ వీళ్ళు కూర్చుంటే నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నాడు అనమాట. కాబట్టి మనం అందరం ఆత్మస్వరూపులం అనమాట. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఈరోజు మనకు ఆ సంబంధాలు లేవండి. ఎందుకు? మహాత్ములతో సంబంధం లేదు. యవ్వనంలో యువకులకు ఏం చేయాలో తెలియదు. టైంపాస్ ప్రతివాడు అనుకుంటే టైంపాస్ అవ్వాలనుకుంటాడు. కాలం భగవంతుడి స్వరూపం అండి. గడిచిన సమయం మళ్ళీ రాదండి. కోట్లు ఇస్తా అన్నారు రాదు. కాబట్టి ఆ కాలం భగవంతుడి స్వరూపం. సృష్టిలో అన్ని నడుస్తున్నాయి అంటే భగవంతుడు ఒకడు కూర్చొని, ఎట్లయితే ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటారో అట్లా కూడా ఒక సినిమా తీస్తున్నాడు అంటే దాని వెనకాల ఈ సృష్టి అంతా నడుస్తుంది అంటే భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో బతుకుతున్న వాళ్ళం. అది భారత. భగవంతుడు వేరు, దేవుడు వేరా? అన్ని ఒకటేనండి. పంచభూతాలే భగవంతుడి స్వరూపం అండి. హిందీలో భగవాన్ అంటారండి. భ అంటే భూమి అండి, గ అంటే గగన్ ఆకాశం, గ అన్నప్పుడు వస్తుంది, అంటే అగ్ని, వా అంటే వాయు, నా అంటే నీరు. పంచభూతాలే భగవంతుడి స్వరూపం. దేవుడు పరమాత్మ వేరు అంటారు కదా, వేరు అంటే వీళ్ళకన్నా గొప్ప అని చెప్పేసి అంటారు కదా. అది శరీరంలో ఏ పార్ట్ గొప్పదండి? శరీరంలో ఏ పార్ట్ గొప్పది అంటే శరీరంలో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆయా సమయం సందర్భం బట్టి ఒక్కొక్క మహాత్ములు పుట్టు. దేవుడు అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది? ఆత్మ పరమాత్మ అండి. ఇప్పుడు సముద్రంలో ఒక ఇంత పిండి ఉందనుకోండి, దాంట్లో మీరు ఒక పూరి చేయొచ్చు, ఆ గోధుమ పిండితో చపాతీ చేయొచ్చు, రకరకాలు తయారవుతుంది, కానీ పిండి ఒకటే కదా. ఎట్లయితే బంగారం ఒకటే అన్నమాట, ఆభరణాలు వేరే వేరే.
కాబట్టి ఆయా సందర్భం బట్టి మహాత్ములు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు భగవద్గీత. ధర్మం నశించినప్పుడల్లా నేను పుడతానన్నాడు. కాబట్టి భగవంతుడు ఆ సమయం సందర్భం బట్టి ఒక్కొక్క అవతారం పురుషులు వచ్చారు ఈ దేశానికి. ఎందుకంటే ఇది కర్మభూమి అన్నమాట. ఇది భోగభూమి కాదనమాట. వస్తువులు ఎప్పుడు సుఖానివ్వదండి. పరమాత్మ ఎట్లా పుట్టాడు? పరమాత్మ ఎట్లా పుట్టాడు అంటే దానికి ఇంకా అది మహాత్ములని అడగాలి. ఆధారం ఏంటి అంటే, కానీ మనం ఏంటంటే ఒక సామాన్యుడుగా, నేను ఒక వ్యక్తిగా భగవంతుడు విశ్వాసం. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు అండి. గత 40 సంవత్సరాల నుంచి నేను భారతదేశం అంతా పర్యటన చేస్తున్నాను అండి. ఈరోజు మీ ఛానల్కి పిలిచారు, నేను అక్కడి నుంచి వచ్చాను. నా దగ్గర ఎప్పుడు జేబులో డబ్బులు ఉండవండి, కానీ విశ్వాసం ఉంటుందండి. ఇప్పుడు భగవంతుడు నేను ఎక్కడో చూడట్లేదండి, మీలోనే ఆ భగవంతుడు నేను చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, నన్ను ఆ భగవంతుడు పిలిచాననే వచ్చాను నేను. ఎందుకంటే నాకు ఒక శ్రద్ధ అన్నమాట. మనిషి పైన మనిషి గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి సామాన్యంగా రాజకీయ పరంగా, కానీ మనిషి అన్నవాడు మనసు పైన గెలవాలండి. అందుకే మనసే అందాల బృందావనం అన్నారనమాట. కాబట్టి ఆ జీవుడే దేవుడు అన్నది ఒకటి తపనతోని పెద్దవాళ్ళు గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేవాడిని అండి. తింటే పశువుల విలువ పెరుగుతుంది అంటండి, వింటే మనుషుల విలువ పెరుగుతుంది. కాబట్టి గురువులు పరమాత్మ జ్యోతి ఎట్లా వచ్చింది? మీరే అన్నారు ఇప్పుడు, పరమాత్మ అనేది జ్యోతి అన్నారు అనమాట. కాబట్టి ఎట్లా వచ్చిందంటే దానికి నా దగ్గర సమాధానం లేదండి. అది మీరు పెద్దవాళ్ళు గురువులని అడగాలి. కాబట్టి పరమాత్మ ఒకడు ఉన్నాడని నాకు ఒక టాయిలెట్కి టూలెట్కి తెలియని వ్యక్తినండి నేను ముందు మాట్లాడుతున్నాను అంటే. నేను 40 సంవత్సరాల నుంచి గురువులు చెప్పిన శ్రద్ధగా విన్నాను అనమాట. ఇప్పుడు గాలి ఎక్కడ ఉంది అని అంటే దానికి ప్రూఫ్ అంటే ఏం చూపిస్తామండి? అంటతా ఉంది, కానీ మీరు ఫ్యాన్ వాడుతున్నారు అనుకోండి, మీకు గాలి వస్తుంది కాబట్టి మీరు ఫీల్ అవుతారు అనమాట. అట్లా ఇది భారతీయత ఏంటంటే భగవంతుడు విన్నాడు, మనకు ఆధారం. దేవుణ్ణి జ్యోతితో సమానం అంటారు కదా, పరమాత్మే జ్యోతి మనలో ఉంది. దేవుడే జ్యోతి, జ్యోతి దేవుడు అంటారు కదా. ఆ జ్యోతి మనలో ఉందండి. గురువు ఒక వెలిగిన దీపం అన్నమాట. ఒక వెలిగిన దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి. ఒక వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుందండి? వెలిగించలేదు. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాడు. సడన్ గా దేవుడు గురువు ఇద్దరు వస్తే ఫస్ట్ మన గురువు ఇంపార్టెంట్. నేను అదే అడగాలనుకున్న క్వశ్చన్, గురువు గొప్పనా దేవుడు గొప్పనా? గురువే గొప్పవాడండి. ఎందుకంటే దేవుడు ఎవడో మనకు తెలియదండి, కానీ చూయించేవాడు గురువు అనమాట. అనుకోకుండా ఒక గురువు గారు ఒక ఆవును తీసుకొని వెళ్తూ ఉన్నారంట. ముగ్గురు అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారంట. గురుగారు అడిగారంటే ఏంటి సమస్య అంటే, ఏం లేదు స్వామి, మా నాన్నగారు మొన్న చనిపోయారు, వెళ్తూ వెళ్తూ ఆయన ఆస్తి మా ముగ్గురు రాసి వెళ్ళిపోయారు, మీ ఏం రాశారు అని అడిగారంట. ఏం లేదు ఆ రోజుల్లో ఒక ఆస్తి అంటే ఆవులే ఉండేదండి. ఈరోజు డబ్బులతో ఆస్తి. గురువే గొప్ప ఎందుకు అవుతారు దేవుడి కన్నా? అందుకే చెప్తున్నాను, అందుకే ఎందుకు అవుతాడని చెప్తున్నాను అనమాట. అందుకే ఆ ముగ్గురికి ఏం రాశారు అని అడిగారంట. ఏం లేదు స్వామి, మా ఇంట్లో 23 ఆవులు ఉన్నాయి, పెద్ద కొడుకుకి సగం రాశారు, రెండో కొడుకు దాంట్లో సగం రాశారు, మూడో కొడుకు ఒక తక్కువ రాశారు స్వామి. ఇప్పుడు మా ఇంట్లో 23 ఆవులు ఉన్నాయి స్వామి. ఇప్పుడు పెద్ద కొడుకు సగం అన్నప్పుడు 11:30 అవుతుంది స్వామి. అందుకే కొన్ని ఆవులను కొయ్యాలా, ఏం చేయాలని మేము కొట్లాడుకుంటున్నాం అన్నారు. ఓరి ఇంతేనా, 23 ఆవులు పట్టుకురండి అన్నారంట గురువు. 23 ఆవులు తీసుకొచ్చారంట. గురుగారి దగ్గర ఒక ఆవు ఉంది కదా, ఈ ఆవును దాంట్లో కలిపారంట గురువు గారు. ఎంత అయిందండి? 24 అయింది. తీసుకోరా. పెద్ద కొడుకు ఏం రాశారు? 12, సగం కదా, 12 ఇచ్చి పంపించేశారంట. మళ్ళీ రెండో కొడుకు ఏం రాశారు? దాంట్లో సగం రాశారు, ఎంత 6, ఆయనకి ఇచ్చి పంపించేశారంట. మూడో కొడుకు ఏం రాశారు? ఒకటి తక్కువ రాశారు స్వామి, 5, ఆయనకి ఇచ్చి పంపేశారు. గురుగారిది ఒకటి మిగిలింది కదా, ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. గురుగారి పని చేస్తారు. గురువు ఏంటంటే దారి చూపిస్తాడు అనమాట. ఏదైనా సమస్య పరిష్కారం గురువు దారి చూపిస్తాడు. గురువు దిక్సూచి లాంటి వాడు. ఇప్పుడు మీరు పడవలో వెళ్తున్నారు, దానికి ఒక దిక్సూచి, దారి ఇటు, ఈ దారి ఇటు వెళ్తుంది, ఈ దారి వెళ్తుంది. ఎందుకు అంటే గురువు అనుభవంతో ఉంటాడు. అనుభవం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి, వాస్తవం సుఖాన్ని ఇస్తుంది. విషయం తెలిస్తే జీవితం విశేషంగా ఉంటుందండి, లేకుంటే విషయంగా మారుతుంది. ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయింది. మన కుటుంబ వ్యవస్థ దేవుడు ఏదో ముందు నుంచి లేదన్నమాట. కాలక్రమేణంగా ఇవన్నీ మార్పులండి. ఈరోజు పంచదార బొమ్మ ఏ సినిమాలో అంటే టక్మన్ పిల్లలు చెప్తున్నారండి, కానీ అదే మన సప్త ఋషుల పేర్లు చెప్పండి. మనం అందరం ఆ ఋషుల సంతానం అండి. బాహుబలి సినిమా అంటే అందరికి తెలుసు పిల్లలకి. ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి. నా కార్లో వచ్చారు, బెంగళూరులో వచ్చేవరకు పాట స్టార్ట్ అయిందండి. ఆ పాటను కొంచెం మార్చానండి నేను. పంచదార బొమ్మ పంచడం నేర్చుకో బొమ్మ, నువ్వు పంచకపోతే వృథా ఈ జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ పంచడం నేర్చుకో బొమ్మ. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి, సృష్టి నియమం అన్నమాట. కాబట్టి
ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి. ఉమ్, ఎందుకంటే ఈ శరీరం మట్టితోనైందండి, ఉమ్, ఇది మట్టిలోనే కలిసిపోతుంది అన్నమాట. ఉమ్, ఆత్మ పరమాత్మకు సంబంధించిందండి, ఉమ్. ఇది పరమాత్మలో ఆత్మ కాదు. పరమాత్మ. పరమాత్మ ఉమ్, కాబట్టి పెద్దగా ఒక గోళం ఇది ఉమ్, సృష్టి. ఉమ్, నేను కూడా గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేవాడిని కాబట్టి ఉమ్, దాంట్లో కొన్ని తెలిసినే మీతోని పంచుకోవడానికి ఒక ప్రయత్నమే చేస్తున్నా కాబట్టి అందుకే అన్నం పెడితే అరిగిపోతుందంటండి, ఉమ్, చీర ఇస్తే చినిగిపోతుందంటండి, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. ఉమ్. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, దేవుడు ఉన్నాడు అని ఎట్లా తెలుసుకోవాలా? అనుభవించాలండి. ఉమ్, గాలి ఉందని ఎట్లా తెలుసుకుంటారు? ఉమ్, అనుభవిస్తున్నారు కదా, ఉమ్, ఫ్యాన్ వేశారు కాబట్టి అనుభవిస్తున్నారు. ఉమ్. అనుభవించాలి. అందుకే మన దేవుడిని నమ్మని వారు కొంతమంది అదంతా ట్రాష్, దేవుడే లేడు, అది దేవుడి వాళ్ళ పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. అజ్ఞానం అండి, ఉమ్. అంటే అజ్ఞానం. దేవుడి పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసే వాళ్ళు లేరా? లేరని నేను అనట్లేదండి, ఉమ్, చాలా మంది ఉండొచ్చు కూడా, లేకపోవచ్చు కూడా. ఉమ్, వ్యాపారం చేయడం కాదండి మనం, ఉమ్, భగవంతుడిని నమ్ముకోండి అన్నారండి ఎక్కడైనా. భగవంతుడిని అమ్ముకోండి అని ఎక్కడ చెప్పలేదండి. ఉమ్, చెప్పులు ఏసీ రూమ్లో పెట్టి అమ్ముతున్నాడండి, ఉమ్, భగవంతుడిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారండి. ఉమ్, మనం అమ్ముకునే వాళ్ళం కాదండి, ఉమ్, నమ్ముకునే వాళ్ళం అనమాట. విశ్వాసంతో బతికే వాళ్ళము. అనన్యా చింతయంతో మాం ఏజనా పర్యుపాషతే ఉమ్, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడండి భగవంతుడు. ఉమ్, అనుకోకుండా ఒక టీచర్ పిల్లవాడికి ప్రశ్న వేసిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? పూరి జగన్నాథ్ పూరి అంటారు. జగన్నాథ్ టెంపుల్. పిల్లవాడు పూరి అని రాశాడంటండి, ఉమ్, వెనక వాడికి కాపీ కొట్టాలంటండి. ఉమ్, వాడు అనుకున్నాడంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంటండి. రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందండి. ఉమ్, టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట, ఉమ్, టీచర్ నెత్తికోకుంటుందంట ఎన్ని మార్కులు వేయాలి అని. ఉమ్, టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే ఇద్దరికి వంద వేసి. ఉమ్, గురువు అట్లా కాదండి, అజ్ఞానం నుంచి జ్ఞానం తీసుకెళ్లేవాడు గురువు అనమాట. ఉమ్, 1835లో క్లైవ్ లార్డ్ మెక్కాలే భారతదేశానికి వచ్చిన తర్వాత ఉత్తరం రాశాడండి. అది ఈరోజు ఉంది వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో. ఉమ్, నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఉమ్, ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు దొరకలేదండి. అలాంటి దేశం అండి ఇది. ఉమ్. ఈ దేశంలో వ్యభిచారం లేదండి, ఈ దేశంలో ఇంకో దొంగతనాలు. క్వశ్చన్ అండి, ఆ. గురువు అనే వ్యక్తి ఎలా వచ్చారు? గురువు అని ఎట్లా వచ్చారు అంటే ఇప్పుడు ఏం చెప్తారండి, మీరు ఇందాక ప్రశ్న వేశారు భగవంతుడు ఉన్నాడా అని. ఏదో మూల ఉంటది కదా గురువు రావడం అంటే, దానికి కారణం ఉంటుంది కదా. అందుకే వాళ్ళని కారణ జన్ములే అని అంటారండి. ఉమ్, గురువు ఎట్లా వచ్చాడు అంటే దానికి ఇంకా అది మీకు వదిలేసింది. ఉమ్, ఎందుకంటే ఏదైనా ఎట్లా అంటే సృష్టి నియమం అండి. ఉమ్, ఈ సృష్టి నుంచే ఒకప్పుడు కొందరు సృష్టినే ప్రకృతినే భావించి బతికేవాళ్ళు అనమాట. కాలక్రమేణంగా రాముడు కృష్ణుడు ఇవన్నీ వచ్చాయి కాబట్టి అప్పుడు మనం దాన్ని ఒక ఆధారంగా, అంటే వాళ్ళు జీవితంలో వాళ్ళు బతకలేదు, వాళ్ళ గురించి బతకలేదు. ఒక రాముడు కానీ అటు కృష్ణుడు కానివ్వండి, నేను ఇందాక చెప్పాను మీకు, ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. ఉమ్, మంచి ఒక నాణ్యానికి రెండు పక్కల విలువ ఉంటుందండి, ఒక ఆయనకి బోత్ సైడ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఉమ్, వన్ సైడ్ మనం ఇప్పుడు ఆలోచించేది కాబట్టి. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తానండి ఇప్పుడు నేను. సృష్టి ఒకటి వచ్చింది, గురువులు ఒకప్పుడు దాన్ని వాళ్ళ వాళ్ళ అనుభవం బట్టి కాలక్రమేణంగా బట్టి ఆలయాలు, భగవంతుడు, ఆధారం, ఇవన్నీ మనకు ఒక శాస్త్రం ఒకటి ఉంది, మనకు జ్ఞానం ఇచ్చేవారు గురువు. జ్ఞానం. ఉమ్, ఒక వేదం ఉంది, మనకు వేదాలు ఇంపార్టెంట్ అండి. ఉమ్, చాలా మంది పిల్లల్ని తిడుతుంటారండి వెధవా 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 అని. ఉమ్, మనం వెధవలం కాదండి, మనం వేదాలకు వారసులం అండి. ఉమ్, ఈ వేదం మనకు అపౌరుషం అంటారు అనమాట. ఉమ్, ఈ వేదం ఇది చెప్తుందని మన గురువులు మనకు అందించారు. ఉమ్, మేము దాంట్లో తెలిసినంత వరకు మేము ఒక జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక ప్రయత్నమే. ట్రై కడితే గొప్పవాళ్ళు కారండి, ఉమ్, ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి జీవితం అనేది ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి. తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఎంత చెప్పినా కూడా అది సరిపోనిది అనమాట. ఉమ్, అది అనుభవించాలి. భగవంతుడు మనలో ఉన్నాడు, గురువు ఒక వెలిగిన దీపం కాబట్టి ఇంకో దీపాన్ని వెలిగించడానికి ఒక ప్రయత్నం చేస్తుంటాడు. ఉమ్. డబ్బా పాలు తాగి అందరు డబ్బు డబ్బు అంటున్నారు, తల్లి తాలు తాగిన వాడిని, తల్లి భారత మాత. అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి? అంటే ఆ కాషాయ వస్త్రం వేసుకొని, ఆ దండలు వేసుకొని, అది రుద్రాక్షాలు వేసుకుంటే అందరు గురువులు అయిపోతారా? అది కాదండి, ఉమ్, ఈ బట్ట త్యాగానికి స్వరూపం అండి. కాషాయం త్యాగానికి స్వరూపం అండి. ఉమ్, సూర్యుడు ఉదయమే వస్తాడు, ఉమ్, వచ్చినప్పుడు కాషాయ రూపంలో ఉంటాడు. ఉమ్, సూర్యుడు మళ్ళీ వెళ్ళి అస్తమించేటప్పుడు కూడా కాషాయంలో ఉంటాడు. ఉమ్, ఆయన ఏమైనా ఆశిస్తున్నాడండి? ఉమ్, భగవంతుడు సూర్యుడు ఏమి ఆశించట్లేదు కదా. అట్లా మన జీవితంలో కూడా గురువులు కూడా ఏది ఆశించరు. గురువులు ఏంటంటే అందరూ బాగుపడాలని కోరుకునే వాళ్ళు కాబట్టి కాషాయం త్యాగానికి స్వరూపం. సన్యాసంలో మా గురువు గారు ఏం చెప్పారంటే 5 రకాలు అనమాట. కుటీత, బహుదక, హంస. కొంతమంది వీటిని స్వార్థానికి వాడుకునే వాళ్ళు ఉంటారు కదా, వేషాలు వేసుకొని. తప్పకుండా ఉన్నారండి. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాలంటే ఆ రోజు ఆ కాలంలోనే ఆయన సన్యాసి వేషంలో వచ్చి సీతను ఎత్తుకెళ్ళాలి. కాబట్టి ఉంటారండి. సో మనం ఆ దిశగా కాకుండా ప్రతి మనిషిలో ఒక మంచితనం ఉంటుందండి. మనిషిలో 99 చెడు గుణాలు ఉండొచ్చండి, మనకు అక్కర్లేదండి. ప్రతి మనిషిలో ఒక మంచి గుణం ఉంటుందండి.
ఆ మంచిని మనం 10 మందికి చెప్పాలి. మంచిని మైక్లో చెప్పాలంట, ఉమ్, చెడుని చెవులో చెప్పాలంట. అంటే జీవితంలో బాగుపడాలి అంటే ఉమ్. మీరు చెడు ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. 9వ నంబర్ వాడు 8వ నంబర్ వాడిని కొట్టాడు. ఇంకోటి గురు శిష్యులకు అర్థం ఏంటి? గురువు శిశువు. ఇప్పుడు నల్లాల నీళ్ళు వస్తున్నాయండి, ఉమ్, కింద బిందె పెడతాం, ఉమ్, ఆ బిందె ఎప్పుడు ఖాళీగా ఉండాలన్నమాట. ఉమ్, అప్పుడే ఆ నల్లలో నీళ్ళు నింపచ్చు. శిష్యుడు ఏంటి అంటే బాగుపడాలని కోరుకునేవాడు, గురువు ఏంటంటే బాగుపడాలని ఆయన దగ్గర ఉన్న ఏదైతే జ్ఞానం అందించేవాడు అనమాట. గురువు అందించేవాడు. ఎప్పుడైనా కూడా నిజమైన గురువులు ఎప్పుడు కూడా ఏది కోరుకోరండి, ఆశించారనమాట. ఉమ్, ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ బట్టి ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనము వచ పంచైతాని విసృజ్యంతి గర్భస్థవ దేహిన అంటారు చాణక్యుడు. ఉమ్, ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము వచ మీరు ఎప్పుడు చనిపోతారు. ఇది మీరు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యండి. ఉమ్, దీన్ని ఎవరు మార్చలేదు. దేని బట్టి? కర్మ బట్టి అనమాట. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి మీరు ఏటీఎం కార్డు పెట్టారనుకోండి, ఉమ్, డబ్బులు వస్తాయండి? ఎప్పుడు వస్తాయి? బ్యాలెన్స్ ఉంటే వస్తుందండి. చాలా మంది అంటారు పిన్ను కొడితే వస్తుందండి. పిన్ను కొడితే రాదండి, బ్యాలెన్స్ ఉంటేనే డబ్బులు ఉంటే విత్డ్రా వస్తాయి. అండి. డబ్బులు ఉంటే వస్తాయి. బ్యాంకులో కాబట్టి డబ్బులు ఉంటే ఈ వస్తాయి. జన్మలో మనం ఏదైనా మంచి చేస్తున్నామంటే ఇది గత జన్మది మనం విత్డ్రా చేస్తున్నాం. ఉమ్, కాబట్టి వచ్చే జన్మకి ఏంటంటే ఈ జన్మలో మంచి పని చేయాలి మనం. ఓకే. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఎందుకు అంటే ఉమ్, 10 మందికి ఉపయోగపడాలన్నమాట. సృష్టిలో ఏది కూడా తన గురించి బతకట్లేదు, ఉమ్. అవి ఇతరుల గురించే బ్రతుకుతుంది. మనుషులు పాపాలు చేస్తే పలు రకాలుగా పుడతారు, జంతువులు లాగా పశువులు లాగా పుడతారు అంట, నిజమేనా? 100% అండి దాన్ని ఉమ్, వచ్చే జన్మ. ఉమ్, అనుకోకుండా ఒక ఆయన రాజుగారి దగ్గర ఒక కుక్క వచ్చి ఏదో కంప్లైంట్ చేద్దామని వచ్చిందంట. ఉమ్, రాజుగారు మంత్రి వాళ్ళ దగ్గర కుక్క ఏందని పట్టించుకోలేదంట. ఉమ్, రెండో రోజు మళ్ళీ వచ్చిందంట కుక్క, అప్పుడు పట్టించుకోలేదంట. ఉమ్, మూడో రోజు మళ్ళీ వచ్చిందంట. ఆ రాజుగారు చెప్పారు, ఆ కుక్కని తీసుకురా. ఉమ్, తీసుకొని వచ్చారు. ఉమ్, ఈ సమస్య ఏంటి అన్నారంట. ఉమ్, ఈ మనిషి నాకు ఇబ్బంది పెడుతున్నాడండి. ఉమ్, కరెక్టేనా, ఇప్పుడు ఆ మనిషి నేను ఇబ్బంది పెడుతున్నావు, ఉమ్, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగారంట. ఉమ్, ఆయనను గుడి చైర్మన్ చేసే స్వామి అన్నదంట కుక్క. ఉమ్, ఆయన ఇబ్బంది పెడుతున్నావు నువ్వే అంటున్నావు, మళ్ళీ ఆయన గుడి చైర్మన్ చేయమంటావు, ఏంటి విశేషం అన్నంట. ఉమ్, పోయిన జన్మలో నేను కూడా చైర్మన్ అయి ఉండే అండి, అందుకే కుక్కగా పుట్టాను. ఉమ్, ఇప్పుడు ఇందాక మన తిరుమల విషయంలో లడ్లు విషయంలో చాలా డిస్కస్ జరుగుతున్నాయి, ఊరు అంతా జరుగుతున్నాయి. కాబట్టి మనం చాలా చేశాం. ఉమ్, చూసేవాడు ఒకడు ఉన్నాడండి. ఉమ్, ఏదైనా కూడా దాన్ని బట్టి మన జీవితంలో, అందుకే మనము ఎప్పుడు కూడా జీవితంలో అబద్ధాలు ఆడకూడదండి, ఉమ్, అన్యాయం చేయకూడదండి, ఉమ్. అందరి మంచి కోరే మరి వాళ్ళం. దేవుడు ఉంటే ఇంతమందికి, చాలా మందికి అన్యాయం చేస్తూ జరుగుతుంది కదా, ఎన్నో జరుగుతున్నాయి ప్రమాదాలు, సరైన ఘోరాలు. సంబంధం పెట్టుకోకపోవడం. ఆహా, ఎన్నో ఘోరాలు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, వీటన్నిటిని కాపాడొచ్చు కదా. అందుకే ఆ సరైన ఆయన సృష్టించాడండి, ఉమ్, కానీ మనకు ఒక దారి కూడా చూపిస్తున్నాడండి. మనకు వేదాలు ఉపనిషత్తు ఒకప్పుడు మన గుడిలో ఇవన్నీ చెప్పేవాళ్ళండి, ఉమ్, మంచి చెడు గురించి చెప్పేవాళ్ళండి. ఉమ్, ఈ దారి మంచిది, ఇది చేస్తే మంచిదని. ఉమ్, కానీ ఈరోజు చెప్పేవాళ్ళు లేరండి. ఉమ్, పోనీ చెప్పినా కూడా వినేవాళ్ళు లేరండి. ఉమ్. శ్రద్ధాభక్తి లేదు. కొంతమంది వాదన ఏంటంటే దేవుడు ఆపొచ్చు కదా వీటన్నిటిని. దేవుడు ఎందుకు ఆపేవాడు ఆపడాలి? కాదండి. ఎందుకు దేవుడు ఆపడాలి? ఆపేవాడు కాదండి. ఉమ్, దేవుడికి ఆపాలనుకున్నప్పుడు ఆయన ఆపుతాడండి. ఉమ్, రాముడి రూపంలో వచ్చారు, తర్వాత ఆయన కృష్ణుడి రూపంలో కూడా వచ్చాడు. ఎందుకంటే యథా ఇందాక చెప్పాను, ఏదైతే అన్యాయం పెరుగుతున్నా కాబట్టి దేవుడు అంటే ఏదో డైరెక్ట్ రాడండి. ఉమ్, ఏదో మీ రూపంలో, ఇంకో రూపంలో, ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు. కాబట్టి ఆ గురువు రూపంలో వస్తుంటారు. కాబట్టి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది విశ్వాసమే చాలా పనిచేస్తుంది. ఉమ్, కానీ మంత్రానికి చాలా శక్తి ఉంటుందండి. మననాత్ త్రాయితే ఇతి మంత్రం అనమాట. ఉమ్, 100 పనులు మానేసి భోజనం చేయాలంటే, ఉమ్, 1000 పనులు మానేసి దానం చేయాలంటే, ఉమ్. 1,00,000 పనులు మానేసి సేవ చేయాలి. కలియుగంలో మంత్రం కంటే దేవుడి నామం ఎక్కువ అందుకే పనిచేస్తుంది అంటారు కదా. కోటి పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంటే. ఉమ్, స్మరణంలో స మర్చిపోతే మరణం అన్నమాట. ఉమ్, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి. ఉమ్. బర్త్డే ఇప్పుడు సెలబ్రేషన్ మంత్రం అంటే అందరు చెప్పలేరు కదండి. చెప్పాలండి, ఉమ్, చెప్పలేరు కాదండి. ఉమ్, ఇది ఇంట్లో ప్రతి తల్లి తన పిల్లలకు ఏదైనా నేర్పించాల్సింది ఉంటే ఫస్ట్ మంత్రం నేర్పించాలి. ఉమ్, బాగుపడాలని తల్లి కోరుకుంటే ఉమ్, ఆ పిల్లలకు ఇవ్వాల్సిందే మంత్రం అండి. ఉమ్, మననాత్ త్రాయితే ఇతి, నిన్ను తరించాలి, నువ్వు తరించాలి, బాగుపడాలి ఉమ్, అంటే ఆ మంత్రం. నేను అనుభవంతో చెప్తున్నానండి, నేను పెద్ద చదువుకున్న వాడిని కాదండి, ఉమ్. కానీ నా అనుభవంతో చెప్తున్నాను అన్నమాట. నియమాలు అవి పాటించాలంటారు. పాటిస్తే మంచిదండి. ఎవరి గురించి అండి? మనిషి అన్నవాడు ఒక పూట తినాలంట. ఇప్పుడున్న బిజినెస్ లైఫ్, ఇప్పుడున్న బిజీ లైఫ్లో అన్ని పాటించుకొని చూసుకొని పాతకాలంలాగా వెళ్ళాలంటే సాధ్యమేనా? రోజు కొన్నిట్లో ఆప్షన్ ఉంది, కానీ అప్పట్లాగా ఇప్పుడు ఉండాలంటే మీరు ఒక మాట సాధ్యమేనా? అన్నారండి, పాతకాలం అన్నారండి. ఉమ్, నేను ఒకటి చెప్తానండి, సూర్యుడు మారలే, చంద్రుడు మారలేదు, ఉమ్. మారింది మనమే అని. మనమే మారినాం, మనుషులే మారి. మారారు కాబట్టి మనమే మారాలండి. ఇది భగవద్గీత చాలా క్లియర్ చెప్తుందండి. ఉమ్. ఉద్ధరే అదే ఎలా సాధ్యం అంటున్నాను.
ఎలా సాధ్యం అంటే జపమేనండి. ఇప్పుడు ఈ కలియుగంలో అందరూ ఈ దేశం బాగుపడాలి, ప్రపంచ శాంతికి రావాలి అనుకుంటే ప్రతి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళని స్మరణ చేయాలండి. స్మరణంలో మర్చిపోతే మరణం అండి. కాబట్టి భగవంతుడి నామస్మరణ మించింది ఏమీ లేదు. నా చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. నేను ఎందుకంటున్నానంటే మంత్ర జపం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి అంటారు. అవును. దేవుడి నామానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు కదా అని నా భావన. ఒకటండి, ఏదైనా గురు ద్వారా పొందితే దానికి ఒక శక్తి ఉంటుందండి. ఇప్పుడు మనమే ఒకటి ఏదో వండుకొని తిన్నాం అనుకోండి, ఏముంటుందండి, అదే మనం ఆ భగవంతుడికి సమర్పిస్తే అది నైవేద్యం అవుతుంది అన్నమాట. భగవంతుడు స్వీకరించింది మనం స్వీకరిస్తే మంచిదని. ఇవన్నీ వాళ్ళ ఒక అనుభవంతో పెద్దవాళ్ళు, మన గురువులు, వాళ్ళకు ఒక దాని. ఇప్పుడు మనకు కొన్ని తెలియదండి, మన తల్లిదండ్రులు అనుభవంతో ఉంటారు. ఒరే పిల్ల ఇది చేయకరా, అది తినకరా అని. ఇప్పుడు కరెంట్ ఉందండి, మీకు తెలియదు అది కరెంట్ ఉందని. కరెంట్ ముట్టుకుంటా అంటే షాక్ కొడుతుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని ముట్టుకోకరా నాన్న, ఈ పని చేయకరా నాన్న, మందు తాగకరా నాన్న, మంచి పని చేయరా నాన్న అని పిల్లలు తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఒక అనుభవంతో ఉన్నారు వాళ్ళ జీవితంలో. వాళ్ళకు కొంచెం జీవితంలో అనుభవం వచ్చింది, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి ఒకటి ఉంటుంది. కాబట్టి నా పిల్లవాడు బాగుపడాలని మనకు వాళ్ళ అనుభవాలు ఇస్తుంటారు. వాళ్ళే మన ప్రథమ గురువు. కాబట్టి మన తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులు. నేను ఇందాక అడిగారు ఆ గురువు ఎట్లా పుట్టారని. అందుకే మన తల్లిదండ్రులే మొదటి మనకు దైవం అండి. అంటే నా జీవితం, నా అనుభవం చెప్తున్నాను. కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా, కూటికి లేకున్నా కన్న తల్లి తండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు. డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి విశ్వానికి గురువు ఎవరు? పరమాత్మ. కాబట్టి ఏదైనా కూడా గురువే ఇంపార్టెంట్ భారతీయుడికి. అంటే నా జీవితంలో మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నారండి. ఒరే నాన్న, నువ్వు చదువుకున్నావంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు నీకు ఇస్తారా, నువ్వు చదవలేదంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు నువ్వు ఇవ్వాల్సి వస్తుందిరా అని చెప్పాడు. మా అమ్మకు ఒక మాట చెప్పాడు, ఒరే నేను బతుకుండనే, నువ్వు బతుకుంటావు, 40 ఏళ్ల తర్వాత ఈ కొడుకు గొప్ప వ్యక్తి అవుతాడు అని. ఆ ఒక మాట నన్ను మా నాన్నగారు అని ఇప్పుడు తిట్టలేదు. కాబట్టి నేను ఒక 40 ఏళ్ల తర్వాత గొప్ప వ్యక్తి అవుతామంటే ఏం చేయాలి? నా జీవితం మొత్తం త్యాగం చేశానండి. ఎవరిని ఒక రూపాయి తెచ్చుకోవాలని. ఇప్పుడు ఈ యజ్ఞాలు హోమాలకి చాలా పవర్ ఉందంటారు, ఉందా? చాలా ఉంటుందండి. యజ్ఞాలు హోమాలు అంటే సృష్టిలో అన్ని కూడా భూమిని ఆకర్షిస్తుందండి. మీరు యజ్ఞం చేస్తే ఆ ఏదైతే యజ్ఞంలో అగ్ని ఉందో అది పైకి వెళ్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా మనం అభివృద్ధి చెందాలి అన్నప్పుడు దాంట్లో మనం రకరకాల సంవిధాలు వాడతామండి. ఏదైనా కూడా ఇది ఒక ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. రైతు బజార్కి వెళ్ళి 1/4 కిలో ఆనందం ఇవ్వమంటే ఇవ్వలేడండి. మందు తాగితే ఏదో కొంచెం నిశా వస్తువు ఏదో వచ్చి ఆనందం అంటాడు, కానీ ఇది చాలా దేశంలో జరుగుతున్న ఒకటి ఘోరమైనది. ఆరోగ్యం చెడిపోతుంది. అందుకే ఆవు పాలు చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మ తర్వాత ఆవు. కాబట్టి ఇప్పుడు మేము ఏ కృషి చేసినా కూడా, ఏ పని చేసినా కూడా అది మా గురించి చేయట్లేదండి. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాబోయే తరం బాగుండాలి అంటే ఇది మన అనుభవంతో మనం ఉన్నాం. కాబట్టి ఆ పిల్లలకు ఆవు పాలు అందించాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. భగవంతుడికి నైవేద్యం కానీ ప్రసాదం కానీ పెట్టి స్వీకరిస్తే ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో కేవలం ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే మన పూర్వీకులు అది అందించారు. మనం అందరం ఆ దిశగా సాగితే మన జీవితంలో కూడా. ఇప్పుడు బట్టలు ఉన్నాయండి, ఇవి పాడైపోతే మళ్ళీ ఏదో వెళ్ళి 2 చందమనదో ఏదో ఒక దగ్గరికి వెళ్ళి మనం బట్టలు కొంటున్నాం. ఇప్పుడు శరీరం కూడా ఇది బట్ట లాంటిది అండి. ఇది పాతగా అయిపోయింది, భగవంతుడు మళ్ళీ కొత్తది ఇస్తాడు. విశ్వాసం కావాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సుని చైవ స్వపాకే పండిత సమదర్శన అంటుంది. విద్య అంటే వినయం రావాలి. కారం లోపల పోతే కొంచెం ఇబ్బంది. ఇంకోటండి, మనిషి చనిపోయాక ఎటు వెళ్తారు? ఆత్మ నిజంగా ఉందా? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంతాపు నా షో శయతి మారుతా అంటుంది భగవద్గీత. ఆత్మ శాశ్వతం అండి, శరీరం శాశ్వతం కాదు. మనం అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడు ఉంటాం. ఇది కలగాలి అంటే మన ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, మనిషి జన్మ దేనికోసం అంటే చాలా మంది తెలియదండి. అందుకే అర్ధపంచక జ్ఞానం అంటారు గురువులు. చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడు, పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుణం తథాదేహ పశ్చాత్మన వివేకత అంటాడు. మనిషి జన్మ దేనికోసం అంటే పుష్పే గంధ, పువ్వుల్లో సుహాసన ఉంది, పుష్పే గంధ తిలే తైలం, నువ్వులో నూనె ఉంది, తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉంది, కాష్టే వహిం వయోగృతం, పాలలో నెయ్యి ఉంది, ఇక్షాగుణం చెరుకులో తీయదనం ఉంది. ఈ 5 ఎట్లుందో పశ్చాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మన జన్మ సార్థకం అవుతుంది. జీవితంలో మనం ఆనందంగా ఉంటాం. మనం ఎక్కడ నిలబడి ఏది కోరుకుంటే అది మన దగ్గర వస్తుంది. ఇది నా జీవితంలో జరిగిన సంఘటన. మంచి శరీరం నుంచి ఆత్మ బయటికి వచ్చిన తర్వాత ఎటు వెళ్తుంది? పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. పిల్లవాడు ఆత్మ ఉందని మీరు అన్నారు కదా,
ఆత్మ దాని విధి విధానాలు ఏంటి తర్వాత? ఇక అది ఇప్పుడు వైష్ణవ పద్ధతికి వెళ్ళినప్పుడు వాళ్ళు 12 స్టేజ్లో భగవంతుడు వైకుంఠానికి వెళ్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కరు ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ ఒక అనుభవం కావాలి. ఏదైనా కూడా ఉమ్, ఆత్మ పరమాత్మకు సంబంధించింది. ఉమ్. ఆకాశాత్ పతితం తోయం ఏదన్నా నరకం స్వర్గం కూడా అంటారు కదా. అంటారు. ఇవన్నీ మనకు ఒక విశ్వాసం అన్నమాట. ఉమ్. మంచి చేస్తే ఎందుకు అంటే నిజంగా ఉన్నాయా అవి? నరకం స్వర్గం ఉన్నాయా? అది ఉన్నాయా అంటే అది ఎవరి వాళ్ళకి వదిలేసింది. అది నేను దాని మీద ఎక్కువ మాట్లాడలేను. ఉన్నాయా? ఉన్నాయనే విశ్వాసంతోనే పని ఇందాక చెప్పాను. ఉన్నాయని విశ్వాసంతో పని చేసే వాళ్ళం కాబట్టి ఆ Okay. స్వర్గము నరకము అన్ని ఇక్కడే అంటే ఉన్నాయి. పాపాలు చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు, నాకు పుణ్యం అనిపిస్తుంది చేసేవాళ్ళు స్వర్గానికి వెళ్తారు. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఆ రెండు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఉమ్, ఒకటి విశ్వాసమే, ఉమ్, భగవంతుడు ఉన్నాడు ఉమ్, అని ఒక విశ్వాసం చాలా పనిచేస్తుందండి. నా జీవిత అనుభవంతో చెప్తున్నాను. ఉమ్, కాబట్టి ఇప్పుడు నేను వస్తున్నానండి, అక్కడ కుక్క ఎన్నో రకాల ఇబ్బంది పెడుతుంది ఒక రోడ్డు మీద. ఉమ్, ఇన్ని దేశాల్లో మనకు ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా చాలా మంది ఎన్నో కష్టాల్లో ఉన్నారు ఈరోజు. ఉమ్, కొందరికి కోట్లు ఉన్నాయండి, ఉమ్, అయినా కూడా వాళ్ళు తిండి తినలేకపోతున్నారండి. కరెక్టే. లేనివాడేమో వాడికి ఏమీ లేదు, ఉన్నవాడి పరిస్థితి ఇది. అంటే ఇవన్నీ కోట్ల జరుగుతున్నాయి అంటే రూపాయలు ఉంటాయి కదా, తినలేరు, తినలేదు. భోజనం చేయలేరు. ఎన్ని రకాల రోగాలండి. ఉమ్, కారణం ఏంటి అంటే ఇవన్నీ కర్మ సిద్ధాంతం. ఇది ఉమ్, కర్మభూమి అండి, ఉమ్, అది భోగభూమి విదేశాలు. ఉమ్, కాబట్టి మనం ఏంది అంటే ఎప్పుడైనా కూడా మనం ఎవరి చెడు కోరుకోడు. ఉమ్, అదే నా తపన అన్నమాట. ఉమ్, అందరూ బాగుపడాలి అంటే ఏం చేయాలి అని ఇబ్బందులు మనకు ఎన్నో వస్తుంటాయండి, ఉమ్. దాన్ని తట్టుకొని నిలబడాలండి. మీరు పాటలు కూడా పాడుతుంటారా? అవునండి. ఇంత పాట పాడారు, అసలు పాడండి. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. ఉమ్, తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఉమ్, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగ అధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తు అదురు భువన బోంతరం. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం అంటోంది ఈ తరం. భూమి ఇంపార్టెంట్ అండి. ఉమ్, భూమి తల్లి లాంటిది అనమాట. ఉమ్, ఏ దేశానికి ఇంగ్లాండ్ మాత, జపాన్ మాత, పాకిస్తాన్ మాత అనలే, ఉమ్, ఈ దేశానికి భారత మాత అన్నారు. ఇది తల్లి లాంటిది, అంటే దాంట్లో కూడా ప్రాణం ఉంది. ఉమ్, కాబట్టి సకల జీవరాశులు అందరిలో ఆ దేవుడి తత్వం ఒకటి ఉంది అనమాట. అది ఉందని తెలుసుకోవడానికి మనిషి జన్మ. కాబట్టి ఓకే. ఆ గురువులు ఆధారం చేసుకొని ముందుకు సాగితే మన జన్మ సార్థకం అవుతుంది. క్యూ ఛానల్ వాళ్ళు మాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. ఛానల్ చాలామంది, అంటే ఇప్పుడు ఒక ఛానల్ నడుస్తుంది అంటే దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంటుందండి. ఉమ్, ఎప్పుడు కూడా ఒక్క మనిషి ఏమి చేయలేడండి. ఈ శరీరం పనిచేస్తుందంటే ఎన్నో అవయవాలు సహకరిస్తున్నారు అనమాట. అట్లా అందరినీ ప్రేమించగలగాలి, అందరూ బాగుండాలి. తప్పులు చేస్తూ ఉంటారండి మనిషి అన్నవాడ, తర్వాత తెలియక చేస్తూ ఉంటాడు. మనకు పుట్టినప్పుడే నడవడం తెలియదండి, వాళ్ళు తప్పుడు అడుగులు వేస్తేనే అప్పుడు అడుగు వేయడం తెలిసింది. అట్లా చేస్తున్నా కూడా క్షమించే గుణం కావాలి. ఏదో చంపడం, వాడిని చంపు వీడిని చంపడం కాదు, ప్రేమించే అలవాటు కావాలండి. అదే మా ఒక తపన అనమాట. ఆ మధ్య నేను హైదరాబాద్ నుంచి తిరుమల పాదయాత్ర వెళ్తున్నాను. నాకు ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా బక్కగా అయిపోయారండి. నేను చెప్పాను, చివరికి నన్ను నలుగురు మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దన్నదే నా తపన. మన వల్ల ఇబ్బంది కాకుండా అందరిని ప్రేమించగలిగితే ఈ ప్రపంచానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. దేశంలో ఏది మార్పులు అంటే మార్పు మనలో రావాలి, ఆ దిశగా సాగాలన్నదే మా తపన. మీరు పిలిచారు, మేము రావడం జరిగింది. చాలా చాలా ఓకే. ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. నమస్తే అండి ప్రభు గారు.
మా క్యూ న్యూస్ స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు మాట్లాడారు. నమస్తే అండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.